హాయ్ అండి, నేను మీ అనిత. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో వచ్చేసి మన ఆడవారికి ఎంతగానో యూస్ అయ్యే మరికొన్ని యూస్ఫుల్ టిప్స్తో అయితే మీ ముందుకు వచ్చేసాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. ఈ వీడియోలో టిప్స్ కనుక మీకు నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి. ఇలాగా కుళ్ళిపోయిన టమాటాలని మీరు పడేస్తున్నారా? అయితే ఈ వీడియో ఖచ్చితంగా చూడాల్సిందే అండి. ఇలాగా కుళ్ళిపోయిన టమాటాలని మనం వేస్ట్గా పడేయకుండా ఈ విధంగా కూడా మనం యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే మనం వీటిని ఎలాగ యూస్ చేసుకోవాలి అనేది అయితే చూసేద్దాం. చూడండి, నేనైతే ఇక్కడ ఒక ప్యాన్ అయితే తీసుకున్నానండి. ఈ ప్యాన్ అయితే చూడండి మనకి ఎంత జిడ్డు జిడ్డుగా ఉందో, ఆయిల్ అలాగే కొంచెం ప్యాన్ కూడా బ్లాక్గా అయిపోయి ఉందన్నమాట. ఇక్కడైతే చూడండి నేను ఒక టమోటాని అయితే తీసేసుకొని ఆ హోల్స్ పడి ఉండింది కదండి, ఆ టమోటాని సగానికి కట్ చేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఆ ప్యాన్కి లోపల జిడ్డు ఏదైతే ఉందో ఆ జిడ్డుని అంతా కూడా ఈ టమోటాతోటి ఈ విధంగా బాగా రుద్దేసుకోవాలన్నమాట. ఒక్క 2 నిమిషాల పాటు ఈ విధంగా బాగా రుద్దుకున్నాం అనుకోండి, మనకి జిడ్డు అంతా కూడా చాలా వరకు నీట్గా క్లీన్ అయిపోతుందండి. జిడ్డు కానివ్వండి, అలాగే ప్యాన్ లోపల బ్లాక్ అయిపోయింది కదండి, ఆ బ్లాక్ అంతా కూడా చాలా వరకు నీట్గా క్లీన్ అయిపోతుంది. ఇలాగా రుద్దుతూ ఉంటే మీకే తెలుస్తుంది కదండి, ప్యాన్ నుండి మనకి ఆ బ్లాక్ కానివ్వండి, జిడ్డు కానివ్వండి ఎంత నీట్గా సపరేట్ అయిపోయిందో చూడండి. ఇలా రుద్దేసుకున్న తర్వాత ఇప్పుడైతే నార్మల్ వాటర్లో ఒకసారి వాష్ చేసి కూడా చూపిస్తాను చూడండి. మనకి ప్యాన్ అయితే ఎంత నీట్గా క్లీన్ అయిపోయిందో చూడండి. మనం ఎటువంటి సోపు, లిక్విడ్ ఏమీ కూడా యూస్ చేయలేదన్నమాట. ఓన్లీ టమోటాతోటే ఎంత చక్కగా క్లీన్ అయిపోయిందో చూడండి. ఈ ప్యాన్కి లోపల సైడ్ అయితే బాగా బ్లాక్ అయిపోయి ఉండిందనమాట. మీరు గమనించుంటే ఫస్ట్ నేను చూపించినప్పుడు బ్లాక్గా ఉన్నిందండి. ఇప్పుడైతే చూడండి మనకి ఎంత వైట్గా చాలా వరకు నీట్గా క్లీన్ అయిపోయింది. టమోటాలని మనం ఎక్కువగా మెత్తబడిపోయి మచ్చలు పడి ఉన్నాయనుకోండి, అవి మనము వేస్ట్గా పడేస్తూ ఉంటామన్నమాట. అలా కాకుండా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. ఈ టిప్ అయితే చాలా చాలా బాగా వర్క్ అవుతుందండి. నేను యూస్ చేస్తున్నాను కాబట్టి మీకైతే ఈ టిప్ని షేర్ చేశాను. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇక నెక్స్ట్ వచ్చేసి మరి కొద్దిగా కుళ్ళిపోయిన టమోటాలను అయితే తీసుకున్నానండి. కుళ్ళిపోయినవంటే అదే మెత్తబడిపోయి మచ్చలు పడి ఉన్నవైతే తీసుకున్నానండి. ఈ టమోటాలు అన్నింటినీ కూడా మనం ఇప్పుడు చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి. మరీ పురుగులు పడినవి, ఎక్కువగా పాచిపోయినవి అలాంటివి ఏం కాదండి. మెత్తబడిపోయి మచ్చలు పడి ఉన్న టమోటాలను అయితే తీసుకున్నానమాట. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ టమోటా ముక్కలన్నింటినీ కూడా ఏదైనా ప్లాస్టిక్ బాటిల్, ఒక బాటిల్ అయితే తీసేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న ఈ ముక్కలన్నింటినీ కూడా ఈ బాటిల్లోకి వేసేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఈ విధంగా మనము బియ్యం కడిగిన నీళ్ళని వేస్ట్గా పడేస్తూ ఉంటాం కదండి, అలా వేస్ట్గా పడేయకుండా ఈ విధంగా మనం బియ్యం కడిగిన నీళ్ళన్నింటినీ కూడా ఒక బౌల్లోకి అయితే వంపేసుకొని ఈ నీళ్ళని ఇలాగే మనం డైరెక్ట్గా చెట్లకు వేసేసుకున్నాం అనుకోండి, చెట్లు హెల్తీగా పెరుగుతాయి. ఇప్పుడైతే ఈ బియ్యం కడిగిన నీళ్ళని మనం టమాటో ముక్కలు వేసి పెట్టుకున్నాం కదండి, ఆ బాటిల్లోకి అయితే వేసేసుకొని మూత పెట్టేసుకొని నైట్ మొత్తం ఇలాగే పెట్టేసుకోవాలన్నమాట. నేనైతే ఓవర్ నైట్ ఇలాగే పెట్టుకున్నానండి. మనం ఓవర్ నైట్ పెట్టుకోవడం వల్ల ఈ టమాటో ముక్కలన్నీ పైన తేలుతాయి, వాటర్ అంతా కూడా మనకి చక్కగా కిందికి వస్తుందన్నమాట. ఇప్పుడైతే ఈ వాటర్ అంతా కూడా మనం ఒక బౌల్లోకి ఈ విధంగా స్ట్రైనర్ పెట్టేసుకొని చక్కగా ఫిల్టర్ చేసేసుకోవాలి. టమోటా ముక్కలంతా కూడా చక్కగా సపరేట్ చేసేసుకొని మనం ఫిల్టర్ చేసుకున్నాం కదండి, ఆ వాటర్లో మరొక లీటర్ దాకా వాటర్ని వేసేసుకొని మనం ఇంటి దగ్గర మొక్కలు పెంచుకుంటూ ఉంటాం కదండి, ఆ మొక్కలకి ఈ వాటర్ని కొద్ది కొద్దిగా వేసుకోవాలన్నమాట. ఇలా మనము ఈ వాటర్ని వేసుకోవడం వల్ల మొక్కలు హెల్తీగా పెరుగుతాయి. పువ్వులు పూసే మొక్కలు ఉన్నాయనుకోండి, పువ్వులు కూడా చక్కగా పూస్తాయి. ఇలాగా మనము అప్పుడప్పుడు చేస్తూ ఉన్నామనుకోండి, వీటికి కూడా మంచి పోషకాలు చక్కగా అందుతూ ఉంటాయి. మొక్కలు కూడా చాలా హెల్తీగా పెరుగుతాయి. ఇక్కడైతే చూడండి సుగంధాలు అంటారు కదండి, ఆ చెట్టు అయితే నేను కుండీలో పెట్టానన్నమాట. అది ఎంత హైట్ పెరిగిందో చూడండి. ఇలాగా బాగా హైట్ అయిపోయిన తర్వాత పువ్వులు అనేది పూస్తుందన్నమాట. పువ్వులు కూడా చక్కగా వస్తాయండి. మీరు కూడా ఇంటి దగ్గర మొక్కల్ని పెంచుకుంటూ ఉన్నట్టయితే ఈ విధంగా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. పట్టు శారీస్ని బీరువాలో పెట్టేటప్పుడు
హ్యాంగర్ తగిలించి బీరువాల్లో పెట్టుకుంటూ ఉంటాము, లేదు అంటే కబోర్డ్లో తగిలించేస్తూ ఉంటాము. శారీ పెట్టేటప్పుడు బ్లౌజ్ని అయితే పెట్టగలం, కానీ శారీ పిటికోట్ని అయితే పెట్టలేం కదండి. ఇప్పుడైతే అన్నీ ఒకే చోట ఉండేటట్టు ఎలా పెట్టుకోవాలి అనేది అయితే ఇప్పుడు చూపిస్తాను, చూసేయండి. అలాగే మీరు కూడా ఎలా పెట్టుకుంటారు ఏంటి అనేది అయితే నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఇప్పుడైతే చూడండి, ఇలా ఒక హ్యాంగర్ని అయితే తీసేసుకొని మనం శారీ మడత పెట్టినట్టే ఈ విధంగా ఒక ఫోల్డ్ అయితే చేసేసుకొని దీనిపైనే ఆ బ్లౌజ్ని ఈ విధంగా పెట్టేసుకొని శారీ పిటికోట్ని కూడా ఈ బ్లౌజ్ పైన పెట్టేసుకొని ఒక హ్యాంగర్ని అయితే తీసేసుకొని మనం శారీ మడత పెట్టినట్టే ఈ విధంగా ఒక ఫోల్డ్ అయితే చేసేసుకొని దీనిపైనే ఆ బ్లౌజ్ని ఈ విధంగా పెట్టేసుకొని శారీ పిటికోట్ని కూడా ఈ బ్లౌజ్ పైన పెట్టేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా మనం శారీ మడిచినట్టు కాకుండా ఇలా పైన నుండి హ్యాంగర్ బయటకి ఈ విధంగా మనము సెట్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా బయటకు తీసేసుకొని మనం నార్మల్గా హ్యాంగర్కి ఎలాగైతే శారీని సెట్ చేసి పెట్టుకుంటామో సేమ్ అదే విధంగా సెట్ చేసేసుకోవడమే. ఈ విధంగా సెట్ చేసేసుకొని మనం కబోర్డ్లో తగిలించి పెట్టుకున్నాం అనుకోండి, మనం ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు మనకు అన్నీ ఒకే చోట సెట్ లాగా చిక్తాయి అనమాట, ఎటువంటి టెన్షన్ ఉండదు. ఇలా పెట్టుకున్నాం అనుకోండి, తక్కువ ప్లేస్తోనే ఎక్కువ శారీస్ని అయితే ఆర్గనైజ్ చేసుకోవచ్చు. బ్లౌజ్ ఒక చోట, శారీ ఒక చోట లేకుండా మనకు అన్ని ఒకే సెట్ లాగా ఉంటాయన్నమాట. అందులోనే పెట్టికోట్ కూడా పెట్టుకున్నాం కదండి. ఈ విధంగా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ టిప్ అయితే మనందరికీ చాలా బాగా యూస్ అవుతుంది. నార్మల్గా హ్యాండ్ వాష్ని అయితే యూస్ చేస్తూ ఉంటాం కదండి. మన ఇళ్ళలో చిన్నపిల్లలు ఉన్నారనుకోండి, ఆ పిల్లలైతే కావల్స్కి ఎక్కువ సార్లు 2-3 సార్లు అలా గట్టిగా ఒత్తేస్తూ ఉంటారు కదండి. అలా ఒత్తడం వల్ల ఏమి అంటే ఎక్కువ హ్యాండ్ వాష్ అయితే వచ్చేస్తూ ఉంటుందన్నమాట. ఒక్కసారి ఈ విధంగా మనం ఫ్రెష్ చేయంగానే చూడండి ఎంత హ్యాండ్ వాష్ అయితే వచ్చేసిందో. ఇలా కాకుండా నేను చెప్పినట్టుగా ఒకసారి ట్రై చేసి చూడండి. అలా చేసామనుకోండి, మనం ఎన్నిసార్లు ఫ్రెష్ చేసినా కూడా కొద్దిగానే హ్యాండ్ వాష్ అయితే వస్తుందన్నమాట. ఏదైనా ఒక రబ్బర్ కానివ్వండి, లేదు అంటే రబ్బర్ బ్యాండ్ ఒకటైతే తీసేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా మనము ఈ హ్యాండ్ వాష్ బాటిల్ ఉంది కదండి, ఆ క్యాప్కి అయితే ఈ విధంగా బ్యాండ్ని పెట్టేసుకోవాలన్నమాట. ఇలా మనము బ్యాండ్ని టైట్గా వేసేసుకొని పెట్టుకున్నాం అనుకోండి, అది మనము ఎన్నిసార్లు ఫ్రెష్ చేసినా కూడా మనకి ఈ హ్యాండ్ వాష్ అయితే కొద్దిగానే వస్తుందండి. చూడండి, ఇప్పుడైతే ఒకసారి ఒత్తి కూడా చూపిస్తున్నాను. మనము 2-3 సార్లు ఈ విధంగా ఫ్రెష్ చేసినా కూడా చాలా కొద్దిగానే వస్తుందన్నమాట. మీ ఇంట్లోనే చిన్నపిల్లలు ఉన్నారనుకోండి, ఇలాగ తప్పకుండా ట్రై చేయండి. నెక్స్ట్ వచ్చేసి స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 1 గ్లాస్ దాకా పాలు వేసుకోవాలి. పాలు కొంచెం హీట్ అయిన తర్వాత అందులో 1 స్పూన్ దాకా సోంపు అయితే వేసుకోవాలండి. మీరు పాలు క్వాంటిటీ చూసుకొని మీరు ఎంతైతే పాలు తీసుకున్నారు అనేది అయితే చూసుకొని అంత సోంపు అయితే వేసుకోవాల్సి ఉంటుందన్నమాట. నేనైతే 1 గ్లాస్ దాకా పాలు తీసుకున్నాను కాబట్టి 1 స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. సోంపు వచ్చేసి స్వీట్లెస్ సోంపు అయితే తీసుకోవాలి. మనం నార్మల్గా వంటలో యూజ్ చేసుకుంటూ ఉంటాం కదండి, అదే సోంపే తీసుకోవాలి. ఇందులోని 1 ఇంచు దాకా అల్లం అయితే తీసుకున్నానండి. ఆ అల్లంని ఈ విధంగా మనము దంచి వేసుకోవాలి. ఇందులోని దాల్చిన చెక్క కూడా కొద్దిగా చిన్న ముక్కల కింద చేసి వేసుకోవాలి. దాల్చిన చెక్క వచ్చేసి ఈ విధంగా ముక్కలుగా చేసుకునైనా వేసుకోవచ్చు, లేదు అంటే పౌడర్లా దంచేసి అయినా కూడా వేసుకోవచ్చు. ఈ విధంగా అన్నీ వేసుకున్న తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని ఒక 2-3 నిమిషాల పాటు ఈ పాలని బాగా మరిగించుకోవాలి. మనం వేసుకున్న ఈ అల్లము, సోంపు, చెక్క ఇవంతా కూడా పాలల్లో బాగా మరిగేటట్టు ఈ విధంగా బాగా మరిగించుకోవాలి. సోంపు తీసుకోవడం వల్ల మనకి హెల్త్కి అయితే చాలా మంచిదండి. వంటల్లో కానివ్వండి, లేదు అంటే ఈ విధంగా పాలల్లో వేసుకొని అయినా కూడా తీసుకోవచ్చు అనమాట. హెల్త్కి అయితే చాలా అంటే చాలా మంచిది. ఈ విధంగా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ విధంగా మరిగించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఈ పాలను కొద్దిగా వేడి చల్లారిన తర్వాత ఈ విధంగా ఏదైనా ఒక గ్లాస్లోకి ఫిల్టర్ చేసుకోవాలి. ఇప్పుడైతే ఇందులో కొద్దిగా స్వీట్ కోసం నేను హనీ అయితే మిక్స్ చేస్తున్నానండి. ఈ హనీ మిక్స్ చేసేటప్పుడు పాలైతే అస్సలు వేడి ఉండకూడదండి. పాలు పూర్తిగా చల్లారిన తర్వాతనే మనం హనీ అయితే మిక్స్ చేసుకోవాలి. ఈ హనీ ప్లేస్లో మీరు ఇంకా కావాలి అంటే పటిక బెల్లం అయినా కూడా వేసుకోవచ్చు అనమాట. పటిక బెల్లం కూడా మనకి హెల్త్కి చాలా మంచిది కదండి, అదైనా కూడా చక్కగా తీసుకోవచ్చు. షుగర్ కంటే కూడా ఈ పటిక బెల్లము, హనీ ఇవి 2 అయితే హెల్త్కి చాలా మంచిదండి. ఇలా హనీ అంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఈ పాలని పొద్దున్నైనా తాగొచ్చు, లేదు అంటే సాయంకాలం అయినా కూడా తీసుకోవచ్చు. కొంతమంది ఏంటి అంటే నైట్ పూట సరిగా మాకు నిద్రే పట్టలేదు, మనం తీసుకున్న ఫుడ్ సరిగా మనకి జీర్ణం కాలేదు అనేవాళ్ళు ఈ విధంగా పాలని రెడీ చేసుకొని నైట్ పూట 1 గ్లాస్ పాలని తాగేసి పడుకున్నారనుకోండి, నిద్ర కూడా చక్కగా వస్తుంది, జీర్ణం కూడా చక్కగా అవుతుందన్నమాట.
అలాగే డయట్ చేస్తున్న వాళ్ళకైతే ఈ సోంపు చాలా బాగా హెల్ప్ అవుతుంది. వాళ్ళు తినే ఫుడ్లో సోంపు ఉండేటట్టు చూసుకున్నారనుకోండి, ఫుడ్లో కానివ్వండి, ఈ విధంగా పాలల్లో కానివ్వండి, రోజు సోంపు అనేది తీసుకుంటూ ఉన్నారనుకోండి, తొందరగా సన్నబడతారు. చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా తీసుకోవచ్చండి. హెల్త్కి అయితే చాలా మంచిది. ఈ సోంపులో మనకి ఎన్నో రకాల హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి. ఈ విధంగా మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. మనకి ఎన్నో రకాలుగా ఉపయోగపడతాయి కదండి. జలుబు చేసినప్పుడు కానివ్వండి, విపరీతంగా దగ్గు ఉంటుంది కదండి, అలా దగ్గున్న వాళ్ళకి ఈ వామాకులు తీసుకున్నారనుకోండి, దగ్గు అయితే ఇట్టే మేలైపోతుంది అనమాట. దగ్గు ఎక్కువగా ఉంది అనేవాళ్ళు ఇలాగా ఒక వామాకు అయితే తీసేసుకొని అందులో కొద్దిగా కల్లు ఉప్పుని ఈ విధంగా పెట్టేసుకొని ఇలాగే డైరెక్ట్గా తినేయాలన్నమాట. ఫ్రెష్గా అప్పటికప్పుడు మనం ఈ ఆకుని అయితే కోసుకొని కొద్దిగా కల్లు ఉప్పు పెట్టేసుకొని తిన్నామనుకోండి, దగ్గు అయితే చాలా వరకు క్లియర్ అవుతుందండి. ఇలాగా చిన్నపిల్లలు పెద్దవాళ్ళు ఎవరైనా తీసుకోవచ్చు అనమాట. ఇంకా చిన్నపిల్లలు ఉంటారు కదండి, ఆ పిల్లలకైతే 2-3 వామాకులు తీసేసుకొని దంచేసుకొని వాటి నుండి రసం వస్తుంది కదండి, ఆ రసము కొద్దిగా తేనెని మిక్స్ చేసి పిల్లలకి తినిపించామనుకోండి, చాలా వరకు ఎంత దగ్గున్నా కూడా ఇట్టే క్లియర్ అయిపోతుంది. ఇప్పుడైతే ఈ వామాకులతో కషాయం ఎలా రెడీ చేసుకోవాలి అనేది అయితే చూసేద్దాం. చూడండి, నేనైతే 1 గ్లాస్ వాటర్ని ఈ విధంగా ముందే మరిగించి పెట్టుకున్నానండి. ఇలా మరుగుతూ ఉన్న వాటర్లో మనం తీసుకున్న ఈ వామాకులను వేసేసుకొని 1 గ్లాస్ వాటర్ అయితే వేసుకున్నాం కదండి, ఆ వాటర్ మనకి 1/2 గ్లాస్ వచ్చేంత వరకు మరిగించుకోవాలన్నమాట. ఈ ఆకులు మరిగే కొద్దీ వాటర్ మనకి కొంచెం గ్రీన్ కలర్లోకి మారుతూ ఉంటుందన్నమాట. ఈ ఆకుల వల్ల మనకి ఎన్నో ప్రయోజనాలు అయితే ఉన్నాయండి. నోటి దుర్వాసన ఉన్న వాళ్ళు డైరెక్ట్గా ఈ ఆకుల్ని నమిలారనుకోండి, ఆ నోటి దుర్వాసన కూడా ఉండదన్నమాట. అలాగే తలనొప్పి ఉన్న వాళ్ళు ఈ రసాన్ని అప్లై చేసుకున్నారనుకోండి, తలనొప్పి కూడా వెంటనే తగ్గుతుంది. వాము గింజలు మన ఆరోగ్యానికి ఎంతైతే మేలు చేస్తాయో ఈ వాము ఆకులు కూడా అంతే మేలు చేస్తాయి. ఏవైనా మనకి చేతి మీద పురుగులు కుట్టాయి అనుకోండి, కందిరీగలు కానివ్వండి, వేరే ఏమైనా పురుగులు కుట్టినప్పుడు ఈ వామాకుల రసం మనం రాసుకున్నాం అనుకోండి, విషం బయటకు వచ్చేస్తుంది. అలాగే మనకి దొద్దులు రాకుండా ఉంటాయన్నమాట. చూడండి, ఈ విధంగా మరిగించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఈ కషాయం అంతా మనం ఒక గ్లాస్లోకి ఫిల్టర్ చేసేసుకొని 1 స్పూన్ దాకా తేనెనైతే మిక్స్ చేస్తున్నానండి. ఈ తేనె అయితే ఆప్షనల్ అండి, మీకు కావాలంటే వేసుకోవచ్చు, లేదు అంటే స్కిప్ చేసేయచ్చు. ఈ వాము ఆకులు మనకు కొంచెం ఘాటుకుంటాయి కాబట్టి కొంచెం తేనె మిక్స్ చేసి ఇచ్చామనుకోండి, పిల్లలు చక్కగా తాగేస్తారనమాట. ఈ వాటర్ మనకి కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు తేనె మిక్స్ చేసుకొని వెంటనే తాగేయాలి. ఈ సమ్మర్లో మనకి ఒళ్ళంతా వేడిగా ఉండి తలనొప్పి రావడము, జ్వరము రావడము అలా జరుగుతూ ఉంటుంది కదండి. అలాంటప్పుడు ఇలాగా వామాకులు కషాయం చేసుకొని తాగారనుకోండి, ఎంత వేడున్నా, తలనొప్పి ఉన్నా, జ్వరం ఉన్నా ఇట్టే తగ్గిపోతాయి. ఇంకా మీకు కడుపు నొప్పి ఉన్నా, కడుపుకు సంబంధించినవి ఏవైనా కూడా ఈ వామాకులు అద్భుతంగా పనిచేస్తాయి. మీరు డైరెక్ట్గా ఈ ఆకుల్ని నమిలి తినేసారనుకోండి, మీ కడుపుకు సంబంధించిన సమస్యలు ఏవైనా కూడా చాలా వరకు క్లియర్ అయిపోతాయి. ముఖ్యంగా జీర్ణక్రియ సక్రమంగా పనిచేసేలా చేస్తుందండి. మనకి ఎక్కువ కోల్డ్ అయిపోయి ముక్కులంతా బ్లాక్ అయిపోయి ఉంటాయి కదండి, అలాంటప్పుడు 4 ఆకుల్ని దంచేసుకొని ఆ వాసనని పీల్చామనుకోండి, ముక్కులకి చాలా వరకు రిలీఫ్ అనిపిస్తుంది అనమాట. ఈ వాము ఆకులు మనకి ఎన్నో విధాలుగా పనిచేస్తాయండి. మనం కషాయమైనా చేసి తీసుకోవచ్చు, లేదు అంటే ఆకుల్ని అలాగే డైరెక్ట్గా అయినా కూడా తినొచ్చు. పిల్లలకి మందగిచ్చి ఆకలి వేయకుండా భోజనం తినకుండా ఉంటారు కదండి, అలాంటి పిల్లలకి ఈ వాము ఆకులు తినిపించామనుకోండి, భోజనం కూడా చక్కగా చేస్తారు, ఆకలి కూడా బాగా వేస్తుంది, జీర్ణం కూడా చక్కగా అవుతుంది. చూసారు కదండి, వాము ఆకులు మనకి ఎన్ని విధాలుగా మేలు చేస్తాయి అనేదైతే. ఈ విధంగా మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. మనకి ఎలాంటి కడుపు నొప్పి సమస్యలున్నా, దగ్గు సమస్యలున్నా ఇట్టే క్లియర్ అయిస్తున్నారు కదండి. ఈ విధంగా ఒక 2 టిష్యూలు అయితే తీసుకోవాలన్నమాట. ఈ టిష్యూల ప్లేస్లో మీరు న్యూస్ పేపర్ అయినా తీసుకోవచ్చు. ఇక్కడ మనకి టిష్యూలు అయితేనే బెటర్గా అనిపిస్తుంది. చూస్తున్నారు కదండి, ఈ విధంగా 2 టిష్యూలను అయితే తీసేసుకొని ఈ విధంగా కొద్దిగా మనం జవాది పౌడర్ వేసుకుంటే చాలండి. ఇంత కొంచెంగా వాడితేనే మనకి ఇది చాలా స్మెల్ ఉంటుంది, అందుకని అంత కాస్ట్ ఉంటుంది. న్యాచురల్గా తయారైనది అనమాట. అంటే దీన్ని వనమూలికలతో తయారు చేసినది కాబట్టి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, ఎటువంటి కెమికల్స్ ఉండవు, కాబట్టి ఏ టెన్షన్ లేకుండా యూజ్ చేసుకోవచ్చు. ఈ విధంగా చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టుగా 2 టిష్యూలకి కొద్దిగా జవాదు పౌడర్ని అయితే వేసేసుకొని ఈ విధంగా మీకు నచ్చినట్టుగా ఫోల్డ్ చేసేసుకొని చిన్న పాకెట్ లాగా రెడీ చేసుకోవాలి. ఈ విధంగా మీకు ఎన్ని కావాలంటే అన్ని
రెడీ చేసేసుకోవచ్చు. నేను ఆల్రెడీ దీన్ని యూస్ చేస్తున్నాను కాబట్టి మీకు చూపించడం కోసం రెండైతే రెడీ చేసుకున్నాను. దీనికి ఒక రబ్బర్ బ్యాండ్ కానీ లేదు అంటే కాటన్ థ్రెడ్తో కట్టేసుకున్నాం అనుకోండి ఓపెన్ కాకుండా ఉంటాయి. వీటిని మీరు కబోర్డ్స్లో కానివ్వండి, బీరువాల్లో కానివ్వండి, ముఖ్యంగా చెప్పాలి అంటే పట్టు చీరలు ఉన్న ప్లేస్లో ఇవి పెట్టుకోండి. ఎందుకంటే అవి మనము డైలీ వాష్ చేయం కాబట్టి కబోర్డ్స్లో అలాగే పెట్టేసుకుంటే మనకు అదొక బ్యాడ్ స్మెల్ అనేది వస్తూ ఉంటుంది కదండి. మనం డ్రై క్లీనింగ్ ఇచ్చినా కూడా ఆ స్మెల్ అనేది పోదనమాట. అక్కడ కంపల్సరిగా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. పట్టు సారీస్ అయితే మనకి ఎటువంటి బ్యాడ్ స్మెల్ అనేది రాకుండా మంచి సువాసనతో అయితే ఉంటాయి. ఇంకా మనం ఎప్పుడో ఒకసారి తీసే బెడ్షీట్లు కానివ్వండి, బ్లాంకెట్స్ కానివ్వండి, అలా వాటిల్లో కూడా ఒక్కొక్క ప్యాకెట్ ఈ విధంగా మనం కబోర్డ్స్ లో పెట్టేసుకున్నాం అనుకోండి ఎటువంటి బ్యాడ్ స్మెల్ రాకుండా మనకి బట్టలంతా మంచి సువాసనతో అయితే ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి మన ఆడవారు రెగ్యులర్గా కుంకుమ అనేది డైలీ పెట్టుకుంటూ ఉంటాం కదండి. మనం ఫంక్షన్లకు వెళ్ళినప్పుడు కానివ్వండి, టెంపుల్కి అలా జర్నీ చేసినప్పుడు కుంకుమ అనేది కొంతమంది ఆడవాళ్ళు అయితే కంపల్సరిగా పెట్టుకుంటూ ఉంటారనమాట. అలాంటప్పుడు ఈ విధంగా కొద్దిగా కుంకుమనైతే మనం అప్పటికప్పుడు పెట్టుకోవాలి అని అనుకుంటే ఈ విధంగా కొద్దిగా అరచేతిలో కొంచెం కుంకుమ తీసుకొని కొద్దిగానే మనము జవాది పౌడర్ని చూడండి ఈ విధంగా కొద్దిగా తీసేసుకొని మిక్స్ చేసుకొని పెట్టుకోవచ్చు అనమాట. లేదు అంటే మనం ఈ విధంగా రెగ్యులర్గా పెట్టుకునే కుంకుమ బర్న్ ఉంటుంది కదండి, ఆ కుంకుమలో ఈ విధంగా కొద్దిగా జవాది పౌడర్ని వేసేసుకొని ఈ విధంగా మిక్స్ చేసేసుకొని పెట్టుకున్నాం అనుకోండి మనం ఈ కుంకుమని పెట్టుకున్నప్పుడు మంచి సువాసనతో చాలా బాగుంటుంది అనమాట. అలాగే కుంకుమ కూడా మనకి పురుగు పట్టకుండా ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటుంది. ఈ విధంగా మిక్స్ చేసేసుకొని పెట్టుకున్నాం అనుకోండి మనం ఎక్కడైనా ఫంక్షన్లకు వెళ్ళాలనుకున్నా, టెంపుల్స్కి ఎప్పుడైనా జర్నీ చేసినప్పుడు ఈ విధంగా కుంకుమను పెట్టుకున్నాం అనుకోండి మంచి సువాసనతో అయితే ఉంటుంది. ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. నేనైతే ఇలాగే చేస్తానన్నమాట. ఈ టిప్ అయితే చాలా బాగా యూస్ అవుతుంది. ఖాళీ బాటిల్ని ఒక్క బాటిల్ని అయితే తీసేసుకొని మనం ఈ బాటిల్కి హోల్స్ పెట్టుకోవాలన్నమాట. మీ దగ్గర ఇనుప కడ్డీ ఉన్నింది అనుకోండి దాన్ని వేడి చేసేసుకొని ఈ విధంగా చక్కగా హోల్స్ అయితే పెట్టేసుకోవచ్చు. నేనైతే అగరబత్తితో హోల్స్ అయితే పెడుతున్నానండి. అగరబత్తిని వేడి చేసేసుకొని ఈ విధంగా బాటిల్ మొత్తం కూడా మనం అక్కడక్కడ హోల్స్ పెట్టుకోవాలి. ఇలా బాటిల్ మొత్తం హోల్స్ పెట్టుకున్న తర్వాత నైఫ్ను కూడా మనం వేడి చేసుకుంటూ ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా బాటిల్కి కొంచెం గ్యాప్ ఉండేటట్టు ఈ విధంగా కట్ చేసి తీసుకోవాలి. మనం ఇందులో వెల్లుల్లిపాయలు పెట్టుకోవటానికి వీలయ్యేటట్టు కొంచెం గ్యాప్ ఉంటే చాలండి. ఇంత గ్యాప్ ఉండేటట్టు మనం కట్ చేసుకుంటే సరిపోతుంది. మనం ఈ బాటిల్కి హోల్స్ ఎందుకు పెట్టుకున్నాము అంటే ఈ వెల్లుల్లిపాయలు స్టోర్ చేసుకున్న తర్వాత గాలాడుతూ ఉన్నింది అనుకోండి అప్పుడు మనకి వెల్లుల్లిపాయలు ఎక్కువ రోజులు ఆ స్టోర్ ఉంటాయి. అలా గాలాడుతూ ఉంటుందనేసి ఈ విధంగా హోల్స్ అయితే పెట్టుకున్నాను. ఇప్పుడైతే చూడండి వెల్లుల్లిపాయల్ని ఈ విధంగా ఒక్కొక్కటిగా మనం ఈ కట్ చేసి పెట్టుకున్నాం కదండి ఆ గ్యాపుల్లో మనం వెల్లుల్లిపాయలని అయితే మొత్తం ఇందులో స్టోర్ చేసేసుకోవాలి. నేను 1/2 kg దాకా వెల్లుల్లిపాయలు అయితే తీసుకున్నానండి. ఇందులో మనకి ఈజీగా 1/2 kg స్టోర్ చేసుకోవచ్చండి. ఈ వెల్లుల్లిపాయలు స్టోర్ చేసుకోవడానికి బుట్ట లేదు అనేవాళ్ళు ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. ఈ విధంగా పెట్టుకున్నాం అనుకోండి తక్కువ ప్లేస్లోనే మనము చాలా ఈజీగా పెట్టేసుకోవచ్చు అనమాట. ఇలాంటి బాటిల్స్ని ఒక 2-3 మనం రెడీ చేసి పెట్టుకున్నాం అనుకోండి వెల్లుల్లిపాయలైనా పెట్టుకోవచ్చు, లేదంటే ఉల్లిపాయలైనా పెట్టుకోవచ్చు, పుదీనా, కొత్తిమీర అవైనా కూడా చక్కగా స్టోర్ చేసుకోవచ్చు. చూడండి నేనైతే 1/2 kg వెల్లుల్లిపాయలను మొత్తం కూడా ఇందులో పెట్టేసుకున్నాను అనమాట. మొత్తం చక్కగా సరిపోయాయండి. ఇలాగా ఉల్లిపాయలు కూడా చక్కగా స్టోర్ చేసుకోవచ్చండి. ఈ విధంగా పెట్టుకున్నాం అనుకోండి మనకి తక్కువ ప్లేస్లోనే చాలా ఈజీగా పెట్టేసుకోవచ్చు అనమాట. పుదీనా, కొత్తిమీర లాంటివి కూడా ఇందులో మనం పెట్టుకున్నాం అనుకోండి అవి ఎన్ని రోజులైనా కూడా ఫ్రెష్గా చాలా బాగుంటాయి అన్నమాట. ఈ విధంగా పెట్టుకున్న తర్వాత మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఒక్కొక్క వెల్లుల్లిపాయని తీసి చక్కగా వాడుకోవచ్చు. మనము ఎక్కడైనా గాలి తగులుతున్న చోట పెట్టేసామనుకోండి అస్సలు మనకి కుళ్ళిపోవడము, ఇవి పాడవడము ఏమీ కాకుండా ఎన్ని రోజులైనా కూడా ఇలాగే ఫ్రెష్గా ఉంటాయి. ఈ విధంగా మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. మన దగ్గర బుట్ట లేనప్పుడు ఇలా అయితే ఒకసారి ట్రై చేయండి. ఒక్క వాటర్ బాటిల్ ఉంటే చాలన్నమాట, చక్కగా స్టోర్ చేసుకోవచ్చు. వచ్చేసి ఇలాంటి ఆరెంజెస్ కానివ్వండి, మోసంబి కానివ్వండి అలా తెచ్చుకుంటూ ఉంటాం కదండి. అవి ఏమంటే మనకి ఒక్కొక్కసారి అవి తిన్నప్పుడు కోల్డ్ అయిపోతూ ఉంటుందన్నమాట. తలస్నానం చేసినప్పుడు తినాలన్నా, లేదు అంటే క్లైమేట్ చేంజ్ అయినప్పుడు తిన్నామనుకోండి వెంటనే కోల్డ్ అయిపోతూ ఉంటుంది కదండి. అలాంటప్పుడు ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి, మనకు అస్సలు జలుబు చేయకుండా ఉంటుంది. మనం తీసుకున్న ఆరెంజెస్ అన్నింటినీ కూడా ఇలాగ కట్ చేసుకొని మనము వీటిని పొట్టు కూడా నీట్గా సపరేట్ చేసేసుకోవచ్చండి. పిల్లలకి అలా సపరేట్ చేసి ఇచ్చామనుకోండి వాళ్ళకి ఇబ్బంది లేకుండా తినేస్తారనమాట. ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని ఈ ముక్కల పైన మనము కొద్దిగా కారం, కొద్దిగా సాల్ట్
ఇవి 2 వేసేసుకొని తిన్నామనుకోండి, ఈ ఆరెంజెస్ టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి. ఇలాగా ఒక్కసారి ట్రై చేసి చూడండి. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటాయి. మనము ఆరెంజెస్ అలాగే ఒలుచుకొని తింటూ ఉంటాం కదండి. ఆరెంజెస్ కానివ్వండి, మోసంబి కానివ్వండి, అలా తినేదానికంటే కూడా ఇలా ఒక్కసారి టేస్ట్ చూసారనుకోండి, మళ్ళీ ఇదే విధంగా ట్రై చేస్తారనమాట. 90s కిడ్స్ అయితే ఇలాగే తినేవాళ్ళండి. ఆ టేస్ట్ మళ్ళీ ఇప్పుడు నేనైతే ట్రై చేశాననమాట. ఇలా తిన్నామనుకోండి, మనకి తలస్నానం చేసినప్పుడు తిన్నా కూడా జలుబు అయితే అస్సలు చేయదు. వర్షాకాలంలో అయినా చలికాలంలో అయినా అస్సలు జలుబు అయితే చేయదండి. ఈ విధంగా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ఇక నెక్స్ట్ టిప్ వచ్చేసి వేరుశెనక్కాయలండి. వేరుశెనక్కాయలంటే అందరికీ తెలిసే ఉంటుంది కదండి. ఈ వేరుశెనక్కాయల్ని మనము వేయించుకొని తిన్నామనుకోండి, భలే కమ్మగుంటాయన్నమాట. స్టవ్ ఆన్ చేసుకొని ఇలాంటి చిల్లుల బౌల్ ఉంటుంది కదండి, మనం బియ్యం జల్లించుకుంటూ ఉంటాం కదండి, ఆ జల్లెడనైతే పెట్టేసుకొని మనం తీసుకున్న ఈ వేరుశెనక్కాయల్ని వేసేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని ఈ విధంగా మనం కలుపుతూ ఈ కాయలు కొంచెం మనకి బ్లాక్గా అయ్యేటట్టు వేయించుకోవాలన్నమాట. అంటే మరీ ఎక్కువ బ్లాక్ అవ్వద్దండి, అప్పుడు మనకి గింజలు కూడా మాడిపోయే అవకాశం అయితే ఉంటుంది. లైట్గా అలా మనకి కలర్ మారితేనే సరిపోతుంది. చూడండి, ఈ విధంగా ఈ కలర్ వస్తే సరిపోతుందన్నమాట. ఈ విధంగా వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు ఈ వేరుశెనక్కాయలన్నిటినీ కూడా మరొక ప్లేట్లోకి అయితే తీసేసుకొని ఈ కాయలు పూర్తిగా చల్లారిన తర్వాత గింజల్ని ఒలుచుకొని మనము ఒక్క వెల్లుల్లిపాయ అలాగే కొద్దిగా రాళ్ళ ఉప్పు మధ్య మధ్యలో ఆ గింజలకి పెట్టుకొని తిన్నామనుకోండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. నార్మల్గా పల్లెటూరులో అయితే ఈ వేరుశెనగకాయల చెట్లే ఉంటాయి కదండి, అవి వేసేసి కాల్చేవాళ్ళు అనమాట. ఏదైనా కసువు చిన్న చిన్న పుల్లలు అలా వేసేసి అందులో ఈ వేరుశెనగకాయలు వేసేసి కాల్చుకొని తినేవాళ్ళు అనమాట. ఇక్కడ మనకు అవన్నీ ఎక్కడ దొరుకుతాయి చెప్పండి. అందుకోసమనైతే నేను ఈ విధంగా ట్రై చేశాను. ఇలాగా గింజల్ని ఒలిచేసుకొని కొద్దిగా రాళ్ళ ఉప్పు వెల్లుల్లిపాయల్ని మిక్స్ చేసుకొని తిన్నామనుకోండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. మా పిల్లలు అయితే అలాగే ఇష్టపడతారనమాట. బయట వర్షం పడుతూ ఉన్నప్పుడైనా లేదంటే ఈవినింగ్ మనకి ఏదైనా తినాలి అని అనిపించినప్పుడు ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. ఈ గింజలైతే కమ్మగా టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. మనకి ఇసుకలో వేయించి గింజలైతే అమ్ముతూ ఉంటారు కదండి బయట, కొద్దిగా సాల్ట్ వేసేసి ఆ గింజలు టేస్ట్ ఎలాగైతే ఉంటాయో సేమ్ అదే విధంగా ఉంటాయి అన్నమాట. టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. ఈ విధంగా మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇంతే అండి ఇవాల్టి వీడియోలో టిప్స్ మీకు నచ్చాయని అనుకుంటున్నాను. ఈ టిప్స్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని యూస్ఫుల్ టిప్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.